నమస్తే వీబీసీ ఆన్ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ. భారత్ అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యం తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన నేతలు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆర్టీసీ మంత్రులుగా మరో 5గురు ప్రమాణ స్వీకారం. కేజ్రీవాల్ ను మళ్లీ సీఎంగా చేయడమే లక్ష్యమన్న ఆప్ మహిళా నేత. ఏపీలో పర్యాటక రంగాన్ని పరుగులు పెట్టిస్తామన్న మంత్రి కందుల దుర్గేష్. మేనిఫెస్టోలో ప్రకటించిన పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నట్లు వెల్లడి. విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఉత్సాహంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం. ప్రజలకు నిజమైన సంక్షేమం ఎన్డీఏ పాలనలోనే సాధ్యమన్న ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. క్వాడ్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు అమెరికా వెళ్లిన ప్రధాని మోదీ డెలావేర్లోని బైడెన్ నివాసంలో ఆయనతో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక అంతర్జాతీయ అంశాలు, భారత్ అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యం తదితర అంశాలపై ఇద్దరు నేతలు చర్చించారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం గురించి కూడా ప్రస్తావించినట్లు సమాచారం. భేటీ అనంతరం చర్చలు ఫలప్రదమైనట్లు ఎక్స్ వేదికగా ప్రధాని మోదీ తెలిపారు. మరోవైపు భారత్తో అమెరికా భాగస్వామ్యం చరిత్రలో ఎప్పుడు లేనంతగా బలంగా ఉందని బైడెన్ తెలిపారు. రాజధాని ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత ఆతిషి ప్రమాణ స్వీకారం చేశారు. ఆమెతో పాటు మంత్రులుగా 5గురు ఆప్ ఎమ్మెల్యేలు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా వారి చేత ప్రమాణం చేయించారు. మద్యం కుంభకోణం కేసులో జైలుకు వెళ్లి ఇటీవల బెయిల్పై వచ్చిన ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేయడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఆతిషిని శాసనసభ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కాంగ్రెస్ నేత షీలా దీక్షిత్, బీజేపీ నేత సుష్మా స్వరాజ్ తర్వాత ఢిల్లీ సీఎం పదవి చేపట్టిన 3వ మహిళగా ఆతిషి నిలిచారు. मैं आतिशी ईश्वर की शपथ लेती हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूँगी। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूँगी। मैं मुख्यमंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूँगी तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूँगी। मैं आतिशी ईश्वर की शपथ लेती हूँ कि जो विषय मुख्यमंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा, उसे किसी व्यक्ति या व्यक्तियों को तब के सिवाय जबकि ऐसे मुख्यमंत्री के रूप में अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो, मैं प्रत्यक्ष अथवा प्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूँगी। గడిచిన 5 సంవత్సరాలుగా పర్యాటక రంగం పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. కాకినాడ జిల్లా ఉప్పాడ కొత్తపల్లి ఉన్నత పాఠశాలలో నిర్మాణంలో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీని ఎంపీ తంగేళ్ల శ్రీనివాస్ తో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా దుర్గేష్ మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి చేసుకుందని, ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన పథకాలను ఒక్కొక్కటిగా అమల్లోకి తీసుకువస్తున్నట్లు తెలిపారు. ఇటీవలే విజయవాడలో వరదలు సంభవించిన సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో తాము అహర్నిశలు శ్రమించామని అన్నారు. పరిస్థితులు అదుపులోకి వచ్చే వరకు సీఎం విజయవాడలోనే మకాం వేసి వరద సహాయ చర్యల్లో పూర్తిగా నిమగ్నం కావడం చారిత్రాత్మకమని అన్నారు. ఇంత విపత్తు సంభవించినా కేవలం 10 రోజుల్లో సాధారణ పరిస్థితులు తీసుకువచ్చే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేస్తున్నట్లు చెప్పారు. కాకినాడ ఎంపీ తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజల్లో, అధికారుల్లో పూర్తి భరోసా వచ్చిందన్నారు. అలాగే కేవలం సంక్షేమ కార్యక్రమాలే కాకుండా అభివృద్ధిపై కూడా ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారు. మీ అందరికీ తెలుసు, గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఆ ప్రభుత్వం వీటి మీద దృష్టి పెట్టలేదు. లేకుంటే ఆనాడే జరిగి ఉండేది. ఒక మంచి ఉద్దేశంతో ప్రారంభించబడినటువంటి విద్యా సంస్థ సరిగ్గా రాజకీయ నాయకత్వం సరైనటువంటి దిశానిర్దేశంతో పనిచేయకపోవడం వల్ల గడిచిన 5 సంవత్సరాల కాలంలో అయింది. ఇవాళ మేము స్పష్టంగా ఇక్కడ ప్రధానంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి ప్రత్యేకమైన అంశాల మీద దృష్టి పెట్టి శ్రద్ధ పెట్టేటువంటి నాయకుడు, జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు. వారు ఇక్కడ ఈ ప్రాంతానికి మంత్రిగా ఉండటం, అదేవిధంగా ఉదయ్ శ్రీనివాస్ గారు ఇక్కడ ఎంపీగా ఉండటం, అదేవిధంగా మరెడ్డి శ్రీనివాస్ గారు ఇన్ఛార్జిగా ఉండటం,
మీరందరూ కలిసి దీన్ని ఏ రకంగా అయినా సరే పూర్తి చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు. టూరిజం డిపార్ట్మెంట్ తరఫున మేము, స్థానిక నాయకత్వంగా వారు అందరం కలిసి కృషి చేస్తాం. మన డిప్యూటీ సీఎం గారి దృష్టిలో కూడా ఉంది ఈ అంశం. మళ్ళీ ఇంకోసారి వారితో మాట్లాడి వారి యొక్క మార్గదర్శకత్వంలో వారు ఇచ్చేటువంటి సూచనలు దృష్టిలో పెట్టుకుని దీన్ని త్వరితగతిన పూర్తి చేయడానికి అవసరమైనటువంటి నిధుల సమీకరణ కానివ్వండి, న్యాయపరమైన చిక్కుల నుంచి బయటపడటం కానీ ఇవన్నీ చేపట్టి దీన్ని వెంటనే పూర్తి చేయడానికి కృషి చేస్తాం. పిఠాపురంలో ఉన్న హోటల్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్కి టూరిజం మేనేజ్మెంట్ మన టూరిజం మినిస్టర్ గారిని దుర్గేష్ గారిని ఒకటి అడుగుతున్నాం సార్. ఇక్కడ ఒక కోటా కూడా ఉండాలి మీకు. కాకినాడ పార్లమెంట్లో ఉంది కాబట్టి పార్లమెంట్లో వాళ్ళకి అట్లీస్ట్ ఒక 20% 15% ప్రత్యేకంగా ఇక్కడున్న స్టూడెంట్స్కి అవకాశం కల్పించేలాగా, అలాగే యాజ్ ఎ పార్లమెంటేరియన్గా ఇందులో పాస్ అయిన ప్రతి విద్యార్థిని జాబ్ కన్ఫర్మేషన్ దిశగా తీసుకెళ్లి 100% ప్లేస్మెంట్ వచ్చేలాగా నేను ప్రయత్నించి దాన్ని పూర్తి చేస్తాను సార్. విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఆధ్వర్యంలో ఉత్సాహంగా నిర్వహించారు. పెద్దజాలారిపేటలో ఇంటింటికి వెళ్లి 100 రోజుల్లో ప్రభుత్వం చేసిన మంచిని పార్టీ శ్రేణులు ప్రజలకు వివరించాయి. నిజమైన సంక్షేమ పాలన కూటమి ప్రభుత్వంలోనే సాధ్యమని ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అన్నారు. సూపర్ 6 పథకాలను ప్రభుత్వం అమలు చేయడానికి రంగం సిద్ధం చేస్తుందన్నారు. దీపావళి నుంచి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, అక్టోబర్, నవంబర్లో కొత్త వారికి తెల్ల రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమాలు మొదలు పెడతామన్నారు. 26వ తేదీ వరకు ఇది మంచి ప్రభుత్వం పేరు మీద చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ 100 రోజుల్లో రాష్ట్రానికి ఏం చేసింది, ముఖ్యంగా విశాఖ నగరానికి ఏం చేసింది, ఏ సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగింది అన్నీ కూడా ఇంటింటికి తిరిగి ప్రజలకు తెలియజేయమంటం జరిగింది. గత 5 సంవత్సరాల్లో ఈ సైకో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 12 లక్షల కోట్ల రూపాయలు అప్పులు పాలు చేసినప్పటికీ కూడా ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే రాష్ట్ర అభివృద్ధి కోసం, పేద ప్రజల సంక్షేమం కోసం చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ జూలై 1వ తేదీనే 3000 పెన్షన్ 4000 చేయడం జరిగింది. అలాగే దీపావళికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు పంపిణీ కార్యక్రమం కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అక్టోబర్, నవంబర్ నెలలో కొత్త పెన్షన్లు, కొత్త తెల్ల కార్డులు కూడా ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా గత 5 సంవత్సరాల్లో ఆర్టీసీకి ఒక కొత్త బస్సు కూడా కొనని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఏపీఎస్ఆర్టీసీ తయారైంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం ఇప్పుడు ఉన్న బస్సులు సరిపోవు కాబట్టి 1489 కొత్త బస్సులు కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది. సూపర్ 6 పథకాలన్నీ కూడా పేద ప్రజలందరికీ అతి త్వరలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అందించడం జరుగుతుంది. పెద్దజాలరిపేటలో కూడా అనేక సమస్యలు ఉన్నాయి. గత 5 సంవత్సరాల్లో అభివృద్ధి నోచుకునే పరిస్థితి మీ అందరికీ తెలుసు. పెద్దజాలరిపేట గ్రామంలో కూడా అన్ని సమస్యలు తెలుసుకుని వెంటనే పరిష్కారం చేయడం జరుగుతుంది. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని వైసీపీ మండపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆరోపించారు. తనను టార్గెట్ చేసి అధికారులు పనిచేస్తున్నారని కాకినాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పేర్కొన్నారు. కాజులూరు మండలం పల్లిపాలెం పరిధిలోని 26 ఎకరాల తోట త్రిమూర్తులు ఆధీనంలో ఉన్న భూములను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయంపై తోట త్రిమూర్తులు మాట్లాడుతూ అధికారులు కనీసం డాక్యుమెంట్లు కూడా పరిశీలించకుండా దూకుడుగా వ్యవహరించారని ఆరోపించారు. దీనిపై న్యాయస్థానంలో పోరాడుతానని, రాజకీయ నాయకుల మాటలు విని ప్రతిపక్షాలను వేధించే అధికారులు న్యాయస్థానాలలో సమాధానం చెప్పాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. తెల్లవారుజామున 4 గంటలు 4-5 ఆ టైంలో వెళ్ళి సుమారు ఒక 200 మంది పోలీసులను తీసుకుని వెళ్ళి ఆర్డీఓ గారు, కాజులూరు తహసీల్దారు, రెవెన్యూ సెక్రటరీలు మొత్తం డిపార్ట్మెంట్ అంతా వెళ్ళి భయంకరంగా ఒక 3 మిషన్లు తీసుకెళ్ళి అక్కడ చెరువులన్నీ ధ్వంసం చేసి ఏంటి పరిస్థితి అనేటువంటిది చూస్తే ఇప్పుడు ల్యాండ్ సీలింగ్ యాక్ట్లో ఉంది భూమి అనేటువంటిది ఒక సమాధానం చెప్తారు. దానికి సంబంధించినంత వరకు పల్లిపాలెంలో వ్యాస వెంకట సుబ్బారెడ్డి అని చెప్పేసి ఒక ఆయన ఎప్పుడో పూర్వం 1976లో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద అతను డిక్లరేషన్ ఇచ్చాడు. ఆ డిక్లరేషన్ నమ్మి నీకు ఎక్సెస్ లేదని చెప్పేసి ఒక ఆర్డర్ కూడా ఆయనకి ఇవ్వడం జరిగింది. 2005లో నేను కొన్న తర్వాత 2024 వరకు ఈ రోజు వరకు ఆ భూమి నా పొజిషన్లో ఉందో నేనే ఉన్నాను. మరి ఏ రకమైనటువంటి ఒత్తిళ్ళు చేస్తారో ఏంటో తెలీదు. ఆర్డీఓ గారు ఒక నెల రోజుల క్రితం నోటీస్ ఇవ్వడం జరిగింది మాకు. ఆ నోటీస్కి సమాధానం ఇచ్చాం. ఆ నోటీస్ సమాధానం ఇచ్చిన తర్వాత ఒక ఆర్డర్ పాస్ చేశాడు నిన్న. ఇప్పుడు ఈవేళ పొద్దుట 7 గంటలకే 6 గంటలకో లాయర్ గారి ఇంటి దగ్గర అంటించారు. ఈ ఆర్డర్ పట్టుకొచ్చి ఇది ఆర్డర్ది ఈ ఆర్డర్ని పట్టుకొచ్చి అంటించేసి 4 గంటలకే మొత్తం అదంతా కొట్టేశారు.
కొట్టేసి చెరువులు అయ్యి ధ్వంసం చేసేసారు. అక్కడ చేసేసి ఒక బోర్డు ఒకటి పెట్టారు. దాంట్లో 11 ఎకరాల 38 సెంట్లు సర్ప్లస్ ల్యాండ్ ఉంది, ఎక్స్ట్రాగా దీంట్లోని తీసుకుంటున్నామని చెప్పేసి ఒక బోర్డు పెట్టారు. ఏ భూమి మీరు కొనుక్కున్న దాంట్లో ఎక్సెస్ ఉంది, మీరు ఇచ్చిన డిక్లరేషన్లో ఎక్సెస్ ఉంది, ఆ ఎక్సెస్ ఇచ్చే దాంట్లో ఏ భూమిని మాకు హ్యాండ్ ఓవర్ చేస్తారో, ఏ భూమిని మాకు సరెండర్ చేస్తారో అనేటువంటిది ఉండాలి. అటువంటి ఆర్డర్ ఏమీ లేదు. అటువంటి ఆర్డర్ ఏమీ లేకుండా ఒకవేళ ప్రతి సర్వే నెంబర్లోని కొంత భూమి తీసుకున్నామని చెప్తే సబ్ డివిజన్ చేయాలి. అది ఏమీ లేకుండా అర్ధరాత్రిగా వెళ్ళిపోయి 200 మందిని ప్రైవేటు వ్యక్తులు వెళ్ళి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేయడం చూసాను తప్పితే ప్రభుత్వం తరఫు నుంచి ఈ రంగా ప్రభుత్వాలు అనేటువంటి ఇవాళ ఉంటాయి, రేపు పోతాయి. అధికారం అనేటువంటిది ఎవరి దగ్గర శాశ్వతం కాదు, ఎవరికి శాశ్వతం కాదు. కానీ ఈ రకమైనటువంటి విధానాలు అనేటువంటి ఇక్కడే చూస్తున్నాం. రేపు ఇవన్నీ కోర్టుల్లో ఉన్నాయి. కోర్టు కేసు రమ్మంటే మేము చెప్పింది అమలు జరపాలి, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అని చెప్పిన వాళ్ళు ఎవరో కనపడరు. ఆర్డీఓ గారు కానీ, కలెక్టర్ గారు కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ మాత్రమే కోర్టులకు తిరగవలసినటువంటి పరిస్థితి వస్తుంది. కలెక్టర్ అనేటువంటి వ్యక్తి జిల్లాకి అందరికీ న్యాయం చేసేటువంటి విధంగా ఉండాలి. జగన్ పాలన వల్ల ప్రతి హిందువు బాధపడే పరిస్థితి నెలకొందని బీజేపీ రాష్ట్ర ధార్మిక సెల్ నాయకులు ఫణేంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి లడ్డూ నెయ్యిలో కల్తీ వివాదంపై విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట హిందూ సంఘాలు ధర్నా చేపట్టాయి. ఈ సందర్భంగా ఫణేంద్ర మాట్లాడుతూ వైసీపీ హయాంలో హిందూ దేవాలయాలపై దాడులు, విగ్రహాలు కూల్చడం లాంటివి చేసి హిందువుల మనోభావాలు దెబ్బతీశారని ధ్వజమెత్తారు. తిరుపతిని వైసీపీ నాయకులు రాజకీయ క్షేత్రంగా మార్చేశారని మండిపడ్డారు. తిరుపతి లడ్డూ కల్తీ చేసి డబ్బులను పక్కత్రోవ పట్టించారని విమర్శించారు. హిందూ ప్రజలను బాధపెట్టిన జగన్ కి వెంకటేశ్వర స్వామి తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ రోజున యావత్ ప్రపంచం, హిందూ సమాజం, హిందూ సాంప్రదాయం, హిందూ సంస్కృతి ఈ రోజున హిందువులందరూ కూడా చాలా బాధపడేటువంటి పరిస్థితి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పాలనలో ఉన్నప్పుడు చేసిందని చెప్పుకోవచ్చు. 2019 నుంచి వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒకే ఒక ఎజెండాతో హిందూ దేవాలయాలను దాడులు చేయడం, అది పిచ్చివాడి చేతిలో రాయిగా సృష్టించడం, హిందూ దేవాలయాలకు సంబంధించినటువంటి దేవతా విగ్రహాలను కొల్లగొట్టడం, ప్రాచీనమైనటువంటి దేవాలయాల్లో ఆభరణాలను దొంగిలించడం, అనేక విధి విధానాల మీద హిందువులని, మనోగతాలని, సాంప్రదాయ సంస్కృతులు దెబ్బతీయాలనే ఎజెండాతో వచ్చిన ఈ బైబిల్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంతటితో కాకుండా సాక్షాత్ కలియుగ దైవమైనటువంటి శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి వారు ప్రపంచంలోనే ఆధ్యాత్మికమైనటువంటి ఆ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఈ రోజున కేవలం వాళ్ళ రాజకీయ క్షేత్రంగా, స్వామివారి హుండీని వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు వాడుకొని ఈ రోజున ఆధ్యాత్మిక కేంద్రాన్ని ఒక పిక్నిక్ స్పాట్గా క్రియేట్ చేసి ఆ స్వామివారి యొక్క ఏదైతే ఆ పవిత్రతని మంట కలిపే విధంగా వైష్ణవ ఆచారాన్ని, వైష్ణవ సంప్రదాయాన్ని ప్రతి ఒక్కటి కూడా ఈ రోజున మంట కలిపినటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. సిగ్గు లేదు నా కొడుకులకి. వైసీపీ హయాంలో పనిచేసినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి సిగ్గులేనటువంటి విధంగా హిందూ సమాజంతో ఓట్లతోటి గెలిచినటువంటి నీవు ఈ రోజున మా దేవాలయాలని భ్రష్టు పట్టించే స్థాయికి నువ్వు ఎదిగావంటే స్వామివారు చూస్తున్నారు. నువ్వు సాక్షాత్ తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నావు. అది పెట్టుకోవడంతో ఆఖరికి నేను ప్రజల మనిషి అనుకున్న నీవు ఈరోజు ప్రజల చేత చెప్పు దెబ్బలు తిని పరదాలు చాట దాక్కునే పరిస్థితి ఈ రోజున స్వామివారు కల్పించారు. నీ యొక్క రక్త మాంసాలు కూడా దొరకనటువంటి స్థాయిలో నువ్వు వెళ్ళేటువంటి రోజు దగ్గరలో ఉంది అని చెప్పేసి ఇది మా యొక్క బాధ, హిందువుల యొక్క బాధ, మా వెంకటేశ్వర స్వామి హిందువుల దేవుళ్ళ యొక్క బాధ. నువ్వు ఈ రోజున ప్రతి ఒక్క హిందూ ప్రపంచం మొత్తం కూడా కన్నీటి పర్యంతమయ్యేటువంటి పరిస్థితులు నెలకొన్నావు. నీకు రానున్న రోజుల్లో నా కొడుకులకి చుక్కలు దగ్గర పడ్డాయి. ఎవడైతే ఈ విధంగా చేశాడో వాళ్ళందరూ కూడా రానున్న రోజుల్లో మంట కలిపి నశించిపోయి శాల్తీలు కూడా దొరకనటువంటి స్థాయిలో మీరు ఉంటారని చెప్పేసి మేము ముఖంగా తెలియజేస్తున్నాను. జై హింద్, భారత్ మాతాకి జై. చంద్రబాబు రాజకీయం కోసం కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదాన్ని కూడా వదలలేదని వైఎస్ఆర్ సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పార్టీ సీనియర్ నాయకులు ఉమ్మి రఘురాం విమర్శించారు. కాకినాడ జిల్లా జగంపేటలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ
చంద్రబాబు ముఖ్యమంత్రిగా కూటమి ప్రభుత్వం 100 రోజుల పరిపాలనలో ఘోర వైఫల్యం చెందిందని ఆక్షేపించారు. సూపర్ 6 అటకెక్కిందని, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం జరగడం, విజయవాడ వరదల నివారణ, పునరావాస కల్పనలో ప్రభుత్వ వైఫల్యం, గొప్పగా చెప్పుకునే అమరావతి మునగడం, ప్రపంచ బ్యాంకు అమరావతి రాజధాని నిర్మాణానికి సానుకూలంగా లేకపోవడం వంటి సమస్యల నుండి ప్రజలను తప్పుదోవ పట్టించడానికి లడ్డు వివాదాన్ని తెరపైకి తెచ్చారని విమర్శించారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు మాయలో పడ్డారని ఆయన ఎద్దేవా చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి గారి లడ్డూ ప్రసాదంలో జరుగుతున్నటువంటి అక్రమాలు జరిగాయని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విమర్శించడం, గత ప్రభుత్వం మీద విమర్శలు చేయడం, జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేయడాన్ని ఖండించడం కోసం మేము ముందుకు రావడం జరిగింది. మనందరం కూడా ఒక విషయం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇది కేవలం రాజకీయ విమర్శ. కారణం ఏంటంటే, జూలై నెలలో దీనికి సంబంధించినటువంటి రిపోర్ట్ వచ్చినప్పుడు మరి ఈ రోజు వరకు ఏ విధంగానూ కేసులు రిజిస్టర్ చేయకుండా, ఏ ఒక్కరిని విచారణ చేయకుండా, మరి దీని మీద ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోకుండా పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమంలో 100 రోజులు పూర్తయినటువంటి కార్యక్రమంలో దీని ఒక రాజకీయ అంశంగా చంద్రబాబు నాయుడు గారు పేర్కొనడం ఇది కేవలం రాజకీయ దిగజారుడుతనం అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు రాజకీయానికి ప్రతిదీ కూడా ఉపయోగించుకుంటారన్న విషయం మనందరికీ తెలుసు. గతంలో ఎన్నికల ముందు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ అబద్ధపు హామీలు ఇచ్చి సూపర్ 6 అని చెప్పి, పేద ప్రజలకు మేలు చేస్తానని చెప్పి, జగన్ గారి కన్నా ఎక్కువ పథకాలు ఇస్తానని చెప్పి మోసం చేసి అబద్ధాలు ఆడినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ అబద్ధాల్లో కొనసాగింపుగా మరొక అబద్ధాన్ని ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూని తీసుకొచ్చి హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీశారని చెప్పి ఈ సందర్భంగా నేను భావిస్తా ఉన్నాను. నేను ఒకటే కోరుతా ఉన్నాను, సిట్టింగ్ జడ్జితో దీని మీద సమగ్రమైనటువంటి విచారణ జరిపి స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి వారిని దీంట్లో విచారణ కమిటీగా నియమించి దీని మీద విచారణ జరగాలి. విజయవాడ వరదల కారణంగా ఎంతోమంది అభాగ్యులు ఇబ్బంది పడినటువంటి పరిస్థితి, ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. ఒక పక్కన విద్యార్థుల మీద జరుగుతున్నటువంటి అకృత్యాలు, మహిళల మీద జరుగుతున్నటువంటి అకృత్యాలు, అమరావతి మునిగిపోవటం, ప్రపంచ బ్యాంకు అమరావతి నిర్మాణానికి వెనుకడుగు వేయటం, పోలవరం ప్రాజెక్టు, ఇలా చెప్పుకొని పోతే ఎన్నో వైఫల్యాలు ఈ 100 రోజుల్లో. ఈ వైఫల్యాలన్నింటినీ కప్పిపుచ్చుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బురద జల్లేటటువంటి కార్యక్రమం చేస్తే, హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీస్తే ఇవన్నీ కూడా ప్రజల యొక్క దృష్టి అంతా కూడా వీటి మీద మరులుతుందన్న ఆలోచనతో ఈయన చేసినటువంటి ఈ దుశ్చర్యను మేము తీవ్రంగా ఖండిస్తూ సుమోటోగా తీసుకోవాలి కోర్టులు. ఒకటే కోరుతా ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లో అన్ని గమనిస్తూ ఉంటారు ప్రజలందరూ కూడా, మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చేటటువంటి విధంగా ముందుకెళ్ళండి. పవన్ కళ్యాణ్ గారు మీరు చంద్రబాబు నాయుడు గారు అభిమానిగా మారిపోయి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ప్రతి దాన్ని మీరు సమర్థిస్తా ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నిస్తానని చెప్పిన మీరు ఈ సూపర్ 6 గురించి ఎప్పుడైనా ప్రశ్నించారా? మరి సరైనటువంటి విధంగా తప్పు చేసిన వాళ్ళు శిక్షించడానికి ముందుండాలి తప్పించి ఈ రకంగా అవాస్తవమైనటువంటి మరి మాటలు చెబుతూ ప్రజల్ని మభ్యపెడుతూ మరి ముఖ్యంగా హిందువుల మనోభావాల్ని దెబ్బతీయడం చాలా దుర్మార్గమైన చర్య. కాబట్టి మీరు కోర్టులు దీని మీద సరైనటువంటి విచారణ చేసి బర్తరఫ్ చేయడంతో పాటుగా అది నిజమైతే చంద్రబాబు నాయుడు హిందువులందరికీ కూడా బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి సందర్భంగా కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. రాబోయే 3 ఏళ్లలో మన దేశం కృత్రిమ మేధస్సుకు ముఖ్య కేంద్రంగా నిలవబోతుందా? ఇందుకోసం ఇండియా AI మిషన్ రూపకల్పనకు భారత ప్రభుత్వం 10,372 కోట్ల రూపాయలు కేటాయించడం గొప్ప పరిణామమని అన్నారు భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ IT శాఖ కార్యదర్శి ఎస్ కృష్ణన్. మన దేశ అవసరాలు, ఒక్కో రాష్ట్రానికి ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని విధానాలు రూపొందించనున్నట్లు తెలిపారు. ఒకరోజు పర్యటన కోసం విశాఖ వచ్చిన కృష్ణన్ మెడ్టెక్ జోన్ AUలోని నాస్కామ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో పర్యటించారు. దేశంలో ఎలక్ట్రానిక్స్ IT సెక్టార్ కు కలిపి $400 బిలియన్ టర్నోవర్ ఉందని, 2030 నాటికి $1 ట్రిలియన్ తీసుకువెళ్లడమే తమ లక్ష్యమని BBC-కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కేంద్ర ఎలక్ట్రానిక్స్ IT శాఖ కార్యదర్శి కృష్ణన్ తెలిపారు. దీనికి సంబంధించి మా విశాఖ ప్రతినిధి మూర్తి మరిన్ని వివరాలు అందిస్తారు. ప్రపంచ IT రంగంలో ఎన్నో కొత్త పుంతలు తొక్కుతున్న పరిస్థితి ఉంది. భారతదేశ IT సెక్టర్ 3.0 ప్రభుత్వంలో ఏ విధంగా ఉండబోతుంది, అలాగే రాష్ట్ర IT పాలసీకి, కేంద్ర IT పాలసీకి ఏమైనా సంధానం ఏ విధంగా ఉండబోతుంది అనే దాని మీద భారత ప్రభుత్వ IT సెక్రటరీ ప్రస్తుతం కృష్ణన్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మనుషులు తెలుసుకుందాం. సార్ మీరు చెప్పండి, ఈ 3.0లో ఛాలెంజెస్ చాలా ఉన్నాయి IT సెక్టర్ సంబంధించి, అలాగే దేశ భద్రతకు సంబంధించి. దీనికి సంబంధించి IT పాలసీలో ఎలాంటి అంశాలు చూపిస్తున్నారు సార్? అంటే నేను ఇప్పుడు ఇక్కడ విశాఖపట్నం వచ్చిందేమో, మేము 2 ప్రాజెక్ట్స్ ఇక్కడ చేస్తున్నాము మా మీటీ మినిస్ట్రీ నుంచి, దాన్ని చూడడానికి వచ్చాను. బట్ బ్రాడ్గా మీరు అడిగితే IT సెక్టర్ అనేది
ఇక ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ సెక్టర్ అనేది ఇండియా ఎకానమీలో పెద్ద, భారతదేశాన్ని ఎకానమీలో ఒక పెద్ద షేర్ ఉంటుంది. ఇది పెరుగుతూనే పోతుంది. ఈ పోర్షన్ గ్రోత్ రేట్ ఏమో మిగతా ఎకానమీ కంటే డబుల్ ఉంది. అందువలన ద షేర్ చాలా పెరుగుతుంది. అదే ఈరోజు ఉండే నిలమ. ఆ సిచ్యువేషన్లో మీరు చూసారంటే మెయిన్గా రెండు ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్, దానికి చాలా ఎంఫసిస్ ఇస్తున్నాం. ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉన్నాయి. మొబైల్ ఫోన్స్ ఉన్నాయి, ఐటీ హార్డ్వేర్ అంటే కంప్యూటర్స్ అవన్నీ ఉన్నాయి, మెడికల్ డివైసెస్ ఉన్నాయి. ఇక్కడ విశాఖపట్నంలో ఏఎంటీజెడ్ అనే మెడికల్ పార్క్ ఉంది. దాంట్లో ఒక ప్రాజెక్ట్ మా మీటీ మినిస్ట్రీ నుంచి చేస్తున్నాం. దాని మూలంగా మెడికల్ డివైసెస్ ప్రొడక్షన్ ఇండియాలో పెంచాలనే ఒక ఆబ్జెక్టివ్ తోటి మేము ఆ పనులు చేస్తున్నాం ఇప్పుడు. అలాగనే మీరు ఐటీ సెక్టర్ అని చూసారంటే ఐటీ సెక్టర్ కూడా తను తొందరగా గ్రోత్ ఉంది. అండ్ ఈ గ్రోత్ ఏమో కోవిడ్ తర్వాత సెకండ్ థర్డ్ టియర్ సిటీస్లోనే చాలా పెరుగుతుంది. ముందు మెయిన్ సిటీస్ బెంగళూరులో, హైదరాబాద్లో ఇలా ఉండిన ఆ ఐటీ సెక్టర్ ఇప్పుడు మిగతా సిటీస్ కూడా వెళ్తుంది. ఆ ఆబ్జెక్టివ్ని చూసేటప్పుడు ఎలాగా ఆ గ్రోత్ని మేము హెల్ప్ చేయగలుగుతాం అనేసి మేము చూస్తున్నాం. ఆన్ దట్ బేసిస్ ఇప్పుడు రెండు అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ రెండుని తీసుకుంటే ఇప్పుడు ఆ రెండు సెక్టర్స్ కలిసి ఒక $400 బిలియన్ ఆ లెవెల్లో ఉన్నాయి. రెండు సెక్టర్స్ మీరు కలిపి చూస్తే ఆ సైజ్ ఉంది. అది బై 2030 $1 ట్రిలియన్ దాకా వెళ్ళడానికి ఏం చేయగలుగుతాం అనేది మా మినిస్ట్రీ నుండి ఒక ముఖ్యమైన ఒక ఆబ్జెక్టివ్ మాది. మా పనులన్నీ దానికే ఇప్పుడు చేస్తున్నాము. దాంట్లో సెమీ కండక్టర్స్ కూడా ఒక ముఖ్యమైన పార్ట్. ముఖ్యంగా ఏఐ వస్తుందంటే దానికి ఎలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది కదా సార్, దానికి సంబంధించి ఎలాంటి ప్రణాళికలు అంటే ఏఐ దాకా ఏఐకి ఇండియా ఏఐ మిషన్ అని ఒక కొత్త మిషన్ 10,372 crore అవుట్లేలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మార్చ్ మాసం దానికి అప్రూవల్ ఇచ్చారు. ఆ ఇండియా ఏఐ మిషన్లో 7 పిల్లర్స్ ఉన్నాయి. ఆ పిల్లర్స్లో ముఖ్యంగా ఏఐ కంప్యూట్ ఫెసిలిటీ ఎలా చేయాలి, ఏఐ ఫౌండేషనల్ మోడల్ ఇండియాకి ఒక ప్రత్యేకమైన ఒక మోడల్ తయారించేది ఎలా అని ఇవన్నీ చూస్తున్నాం. ఇది పోగా అప్లికేషన్స్, ఏఐ అప్లికేషన్స్ ఎటువంటివి తయారు చేయగలుగుతాం, ఒక్కొక్క స్టేట్ గవర్నమెంట్లో ఒక్కొక్క రిక్వైర్మెంట్కి, హెల్త్, ఎడ్యుకేషన్ ఇటువంటి సెక్టర్స్లో ఏఐని ఎలా ఉపయోగించగలుగుతాం అనేది చూస్తున్నాం. ఆ బేసిస్లో ఒక్కొక్క స్టేట్లో కూడా దానికి మేము ఎంఫసిస్ ఇస్తున్నాం. ఈ ప్రాజెక్ట్ డెఫినెట్గా నెక్స్ట్ 4-5 years, నెక్స్ట్ 2-3 yearsలో ఇండియాని ఏఐలో ఒక ముఖ్యమైన ఒక కంట్రీగా నిలబెడుతుంది అని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా ఇండియాకి ఏం పెద్ద అడ్వాంటేజ్ ఉందంటే మన దగ్గర హ్యూమన్ రిసోర్సెస్ చాలా ఉన్నాయి. లాట్ ఆఫ్ టెక్నాలజీ స్టూడెంట్స్, బీటెక్ చదివిన స్టూడెంట్స్, సైన్సెస్ చదివిన స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళని ఏఐలో ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు ఇంకా ఈ ఏఐని ఎలా ఇండియాలో డెవలప్ చేసేదని చూడడానికైన ఛాన్సెస్ చాలా అధికంగా ఉన్నాయి. ఇది ముఖ్యంగా ఐటీకి సంబంధించి విస్తృతమైన ప్రణాళికలతో భారత ప్రభుత్వం వెళుతుందనే దాని మీద స్పష్టత వచ్చింది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో మూర్తి, BBC ఆన్ టీవీ, విశాఖపట్నం. ఏపీలో బీసీలను పట్టించుకునే నాదుడే లేకుండా పోయారని బీఎస్పీ నాయకులు పూర్ణచంద్రరావు ఆవేదన వెలుబుచ్చారు. విశాఖలో కులాంధ్రప్రదేశ్ పేరుతో రూపొందించిన పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా పూర్ణచంద్రరావు మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ప్రాతినిధ్యం లేని కులాలన్నీ అంతరించిపోతాయని అంబేద్కర్ ముందే చెప్పారని గుర్తు చేశారు. ఏపీలో చాలా ఏళ్ల నుంచి కమ్మ, రెడ్డి కులాలే పాలన సాగిస్తున్నాయని పేర్కొన్నారు. అంబేద్కర్ దయ వల్ల ఎస్సీ, ఎస్టీలకు తగిన గుర్తింపు లభించిందని, అయితే బీసీలను పట్టించుకునే నాదుడు కరువైపోయారని వాపోయారు. బీసీ నాయకులు ఎంత కష్టపడినా అగ్రకులాల వారికి సీఎం పదవులు దక్కడం బాధాకరమని, బీసీలకు రాజ్యాధికారి దక్కినప్పుడే ప్రజాస్వామ్యం మనుగడ సాగిస్తుందని ఆయన వెల్లడించారు. ఈ 55 తర్వాత నుంచి రెడ్ల పాలన వచ్చింది ఆంధ్రప్రదేశ్లో. ఈ రెడ్ల పాలన 1983 వరకు సాగింది. 1983 నుంచి కమ్మల పాలన స్టార్ట్ అయింది. ఆ తర్వాత రెడ్ల పాలన, కమ్మల పాలన, రెడ్ల పాలన, కమ్మారెడ్డి పాలనలో మనం ఉన్నాం. అందువల్ల బీసీ వర్గాలకు మరి ముఖ్యంగా అన్యాయం జరుగుతుంది. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు మరి అంబేద్కర్ పుణ్యం అని చెప్పి రిజర్వేషన్లు ఉన్నాయి. నామమాత్రపు అధికారం అన్నా దక్కింది. బీసీల పని అయితే కడు దయనీయంగా ఉంది. బీసీలు స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి ఎమ్మెల్యేలు అయింది చాలా తక్కువ. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, విభజిత ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు 16 ఎన్నికలు జరిగినాయి. ఈ 16 ఎన్నికల్లో 2902 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. అందులో బీసీలు కేవలం 498 అయ్యారు. 498 ఎమ్మెల్యేలు మాత్రమే బీసీలు ఉన్నారు. జనాభా శాతం కానీ, గౌట్ల జనాభా శాతం కానీ కమ్మారెడ్ల కన్నా ఎక్కువే, లేదంటే కనీసం సమానంగానే ఉంటాయి. అంటే వీళ్ళు 114 మంది ఎమ్మెల్యేలు ఉంటే 1200 ఎమ్మెల్యేలు కమ్మారెడ్లు ఎట్లా అవుతారు? అంటే ఈ రోజున ప్రభుత్వాలు ఎవరి చేతుల్లో ఉన్నాయి? ఈ ప్రభుత్వం ఎవరికి రిజర్వ్డ్? జనరల్గా ఏం చేస్తారు? బీసీలకు రిజర్వేషన్లు ఉన్నాయి, ఎస్సీలకు రిజర్వేషన్లు ఉన్నాయి, ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్నాయి, మైనారిటీలకు కూడా రిజర్వేషన్లు ఇచ్చారని చెప్తారు. అసలు సీఎం పోస్ట్ ఎవరికి రిజర్వ్డ్ చెప్పండి? రిజర్వేషన్లు ఉన్నదే వాళ్ళకి. సీఎం పోస్ట్ కానీ, పిఎం పోస్ట్ కానీ, డీజీపీ పోస్ట్ కానీ, చీఫ్ సెక్రటరీ పోస్ట్ కానీ, క్యాబినెట్ సెక్రటరీ పోస్ట్ కానీ, వైస్ ఛాన్సలర్ పోస్టులు కానీ, ఐఐటీలు, ఐఐఎంలో కానీ ఎక్కడైనా కానీ పోస్టులన్నీ రిజర్వ్డ్ వాళ్ళకే. మీడియా యాజమాన్యాలు మొత్తం రిజర్వ్డ్ వాళ్ళకే. వ్యాపారాలన్నీ రిజర్వ్డ్ వాళ్ళకే. రిజర్వేషన్స్ ఉంది బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనారిటీలకు కాదు, మిగిలిన వర్గాలకి. మన దేశంలో, మన రాష్ట్రంలో ఉన్నది ప్రధానంగా 2 కులాలకి రిజర్వేషన్లు ఉన్నాయి. కాబట్టి ఈ రోజున ఈ విషయం బీఎస్పీ పార్టీ ద్వారా మేము ప్రజలకు చెప్పదలుచుకున్నాం. కులగణన చేస్తేనే నిజమైన సంక్షేమం. ఎప్పుడైతే జనాభా దామాషా పద్ధతిలో వివిధ రకాలైనటువంటి ఏదైతే జనాభా దామాషా అధికారం పదవుల్లో కానీ, జడ్జిల పదవుల్లో కానీ, అసెంబ్లీల్లో కానీ ఎక్కడైనా కానీ ఎప్పుడైతే బీసీలకు స్థానం లభిస్తుందో అప్పుడే అది నిజమైన ప్రజాస్వామ్యం అవుతుంది. ఇప్పుడున్న ప్రజాస్వామ్యం పాక్షిక ప్రజాస్వామ్యమే, అసంపూర్ణ ప్రజాస్వామ్యం. ఇది పూర్తి ప్రజాస్వామ్యం కాదు. దేర్ ఈస్ డెమోక్రటిక్ డెఫిసిట్ ఇన్ ద కంట్రీ. నాట్ ఓన్లీ ఇన్ అవర్ స్టేట్, ఇన్ ఎంటైర్ కంట్రీ దేర్ ఈస్ అ డెమోక్రటిక్ డెఫిసిట్. So this deficit has to be fulfilled. It can be fulfilled only with caste census. Caste census of all castes. And ఈ caste census కొత్త ఏం కాదండి. 1887లో బ్రిటిష్ కాలంలో caste census జరిగినాయి. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జరిగినాయి. 1931 వరకు caste census జరిగినాయి. ఆ తర్వాత మన ఏదైతే రెండో ప్రపంచ సంగ్రామం వచ్చిందో, సెకండ్ వరల్డ్ వార్ వల్ల 1941లో జరగల. 1951లో క్యాస్ట్ సెన్సస్ చేశారు కానీ బీసీల యొక్క కులాల గణన చేయలేదు. ఫార్వర్డ్ క్యాస్ట్ల యొక్క కులాల గణన చేయలేదు. వీళ్ళ కులాల గణన చేయకుండా ఈ ఓసీలకి 10% ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ రిజర్వేషన్స్ ఇచ్చేశారు. ఎటువంటి కులగణన లేదు, జనాభా గణన లేదు, ఎంపిరికల్ డేటా లేదు. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తీసుకున్నారు. 50% కన్నా ఎక్కువ రిజర్వేషన్లు, 10% మించి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ఇచ్చారు. బీసీలకి 52% బీసీలు ఉంటే 27% రిజర్వేషన్లు ఇచ్చారు. కానీ ఈడబ్ల్యూఎస్ కోటా కింద కమ్మారెడ్డి ఇతర కులాలకి 10% రిజర్వేషన్లు ఇచ్చారు. ఇది ఇన్ని రకాలైనటువంటి అన్యాయం జరుగుతుంది. ఇది ప్రజలు గమనించాలి. ఎప్పుడైతే మీరు కమ్యూనిటీస్ని ఎంపవర్ చేస్తారో, ఒక విశ్వబ్రాహ్మణ్ ఎమ్మెల్యే ఎప్పుడైతే ఉంటాడో, ఒక కుమ్మర్ ఎమ్మెల్యే ఎప్పుడు ఉంటాడో, కమ్మర్ ఎమ్మెల్యే ఎప్పుడైతే ఉంటాడో, వివిధ చాకల ఎమ్మెల్యే ఎప్పుడైతే అసెంబ్లీలో ఉంటాడో అప్పుడే వాళ్ళ కోరికలు తీరేటువంటి అవకాశం ఉంది. అవి లేనంత కాలం ఏ కులాలు అయితే రాజ్యం వెళ్తాయో ఆ కులాలకే రాష్ట్రంలో సంపద అంతా వాళ్ళకే చేరుతుంది. అధికారం వాళ్ళకే, విద్య వాళ్ళకే, ఉద్యోగాలు వాళ్ళకే,
నిధులు వాళ్ళకే, అంతా వాళ్ళ పక్షాన్ని సాగుతుంది. ఈ రోజునున్నటువంటి నిరుద్యోగం తగ్గాలన్నా, నిరక్షరాస్యత తగ్గాలన్నా, పేదరికం తగ్గాలన్నా జనాభా ప్రాతిపదికన అసెంబ్లీల్లో ఎమ్మెల్యేలు రాందే ఇది జరిగేది కాదు. వాళ్ళ యొక్క ప్రయోజనాల ప్రకారమే ఆ 2 కులాలు చేసుకుంటాయని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ ఈ కులగణన చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.